రైట్ వీరశేఖర్ గారు. లక్ష్మీకాంత్ గారు మీరేమంటారు? చంద్రబాబు ఎలా అయినా గెలవాలని పోలీసుల యంత్రాంగ సహాయంతో కూడా ఎంతో దిగజారి ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని మీరే విధంగా చూస్తారు? అసలు ఈ ఎపిసోడ్ సంబంధించి మీరేం మాట్లాడతారు? అంటే అసెంబ్లీ తరహాలో ఉంది పులివెందుల ఈ జడ్పీటీసీ ఉప ఎన్నిక అనే దానికి మీ కామెంట్ ఏంటి? లక్ష్మీకాంత్ గారు. సార్, ముందు ప్యానెల్ సభ్యులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఎప్పుడు చూసినా కానీ ఈ ఎలక్షన్ టైం వచ్చేసరికి పాత రాజనాల సినిమాలో యాషాలే వేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారని చెప్పాలి సార్. ఎందుకంటే కరెక్ట్గా ఎన్నికలు వచ్చే టైంకే కోడికత్తి దిగుద్ది. కరెక్ట్గా ఎన్నికలు అయిపోయిన తర్వాత సీఎం అయ్యే పొజిషన్ లో ఉన్న టైంలో బాబాయ్ హత్య జరుగుద్ది. అదే విధంగా ఇవాళ రోజున 55 సంవత్సరాలు నుంచి 60 సంవత్సరాలు ఆ పులివెందులకు ఉన్న వాళ్ళ అనుబంధం ఇవాళ రోజున ఎక్కడ పరువు ప్రతిష్టలు ఎక్కడ దిగజారిపోతాయా? ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకి మనం దిగదార్చారు. ఇప్పుడు ఎట్లాగైనా కానీ పులివెందుల్లో మనం మన పరువు ప్రతిష్టలను నిలబెట్టుకోవాలన్న ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి గారు అదే రాజీనాల వేషాలు, అదే రాజీనాల చేష్టలు చేస్తూ కూడా చేస్తున్నారని చెప్పాలి సార్. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనేది తెలివి తక్కువ కాదు, ఇది ప్రతి ఒక్కటి కూడా గ్రహిస్తున్నారు అందరూ కూడా. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే సార్, టీడీపీ నుంచి లతారెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి గారు కానీ విషయాలు పక్కన పెడితే అభ్యర్థులు ఎవరైనా కానీ ఎన్నికల సంఘం విషయంలో ఇద్దరు బాహాబాహిగా ఎదురు తేల్చుకోవాల్సిన విషయం. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన రిజల్ట్స్ ఎట్లాగా ఉన్నాయంటే అతి తక్కువగా ఈయన ఎమ్మెల్యేగా గెలిచిన స్థాయికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ స్థాయి కాదు అని చెప్పేసి పులివెందుల్లో మన పరువు ప్రతిష్టలు నిలబెట్టుకుందామని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజకీయ చదరంగం అనేది మొదలుపెట్టాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి, టీడీపీలోకి గత 2 రోజుల క్రితం జాయిన్ అయ్యారు విశ్వనాథ్ రెడ్డి గారు అనే వ్యక్తి. ఆ వ్యక్తి కూడా ఇవాళ రోజున పులివెందుల్లో ప్రచారం కోసం తిరుగుతా ఉండంటే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, శంకర్ రెడ్డి అనే వ్యక్తులు ఇప్పుడు కూడా ఫోన్లు చేసి బెదిరించి నువ్వు వాళ్ళకి ప్రచారం చేస్తున్నావు, నువ్వు రోడ్డు మీద ఎట్లా తిరుగుతావు చూస్తాను. ఏం సార్ ఇది? అంటే మీడియాలోకి వచ్చేసరికి వార్తలు చూస్తేనేమో టీడీపీ గుండాలు, జనసేన సైకోలు అని చెప్పేసి వీళ్ళ సొంత పత్రికల్లోనూ మీడియాలోనూ వీళ్ళు ప్రచురించుకొని వీళ్ళు ప్రవర్తిస్తారా? వీళ్ళ శుద్ధపూసలు లెక్కన మాట్లాడతారా? అదే ఇవాళ రోజున వీళ్ళు బెదిరించే స్థాయికి వెళ్ళిపోయి ఇవాళ రోజున హత్య రాజకీయాలు చేసే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇవాళ రోజున వీళ్ళు ప్రవర్తించే తీరు మాత్రం ఎవరు బయటికి చెప్పలేకపోతున్నారా? సార్, ఇక్కడ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కటి గ్రహిస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీని ఇవాళ రోజున 11కి పరిమితం చేశారు. గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ అనేది కనుమరుగైపోయే పార్టీ, ఒక అతికి తెచ్చుకున్న పార్టీ. శివ అనే దగ్గర నుంచి, శివకుమార్ అతని దగ్గర నుంచి ఇవాళ రోజున పార్టీ తీరుతన్నులు మార్చుకోపోతే, ఎందుకంటే రేపొద్దున పార్టీలో ఉన్న ముఖ్యమైన నేతలు కాస్త ప్రతి ఒక్కరు కూడా ప్రతి కేసు విషయంలో వాళ్ళ రోజున జైలు ఊసలు లెక్క పెడుతున్నారు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్తారనే వార్తలు ఖచ్చితంగా అయితే వినిపిస్తున్నాయి. రేపొద్దున వీళ్ళు తీరు మార్చుకోకపోతే, వీళ్ళు ఇదే రాజకీయ కోణంలో వెళ్తే గనక రేపొద్దున పతనం అయ్యేది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పేసి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం సార్. కూటమిలో ఎప్పుడైనా కానీ కూటమి నాయకుల్ని ప్రశ్నించేటప్పుడు కానీ ఏదైనా కానీ వీళ్ళు యాప్ ఓపెన్ చేస్తాం, కార్యకర్తలుగా అండగా ఉన్నాం అని చెప్పేసి చెప్పడం కాదు, ప్రజల పక్షాన మేము ఏం చేస్తున్నాం అని అడగాలి. ఇవాళ రోజున మీడియా ముందు తోళ్లు కొట్టడం కాదు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు. ఇవాళ రోజున అదే నాయకుడికి అదే 11 సీట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఇవాళ రోజున అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్పండి. మా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనేమని చెప్పేసి వాగిన నోర్లు ఇవాళ రోజున ఏం చేస్తున్నాయి? ఇవాళ రోజున ఇదే అసెంబ్లీకి రాకుండా ఎందుకు తాక్కుంటున్నారు? ఇవాళ మీడియా దగ్గరకు వచ్చి ఎందుకు ఇట్లా కారు కూతులకు వస్తున్నారు? అంటే సింపతి తెచ్చుకుందామని చూస్తున్నారు రాష్ట్ర ప్రజల దగ్గర. అంటే సింపతి తెచ్చేసుకుంటే మళ్ళీ గెలిచేయచ్చు అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? ఇంకా ఎక్కడ నేను అందుకనే అన్నా సార్, రాజీనాల వేషాలు, పాతకాలం రాజీనాల వేషాలు అవి మానుకోపోతే మాత్రం పార్టీ పతనం అయ్యే పరిస్థితి ఉంది అని చెప్తున్నాం సార్. వాళ్ళ బుద్ధి మార్చుకోవాలి, వాళ్ళ వక్ర బుద్ధి తీరు మార్చుకోకపోతే రేపు పొద్దున వాళ్ళకే దెబ్బ. కూటమిలో మాకేమీ ఇదేం లేదు సార్. ఇవాళ రోజున రాష్ట్ర సత్యశ్యామలంగా శుభ్రంగా మంచి పద్ధతిగా ప్రకారంగా ఇవాళ రోజున మేము పెట్టుకున్న పథకాల ప్రకారంగా అంచెలంచెలుగా మేము చేసుకుంటూ వెళ్తున్నాము. మా మీద బురద చల్లాలని చూస్తే, అంటే బురద మీద రాయాలని చూస్తే దానికి పాడేది వాళ్ళే అని చెప్పేసి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. రైట్. లక్ష్మీకాంత్ గారు, మళ్ళీ మాట్లాడదాం. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ మనవి ఒక స్మాల్ బ్రేక్